చెన్నూరు బీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ 5 నెలల్లో మీరే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫ్రీ బస్సు అన్నారు. ఏమన్నా సుఖం ఉన్నదా? ఫ్రీ బస్సులా ఉన్నదా లేదా? ఫ్రీ బస్సు తుస్సుమన్నది. ఆడోళ్ళేమో సీట్ల కోసం కొట్లాడుకుంటారు, మగోళ్ళేమో టికెట్లు పెట్టి కొనుక్కొని మళ్ళీ తిట్టుకుంటారు. ఫ్రీ బస్సులా ఏ సుఖము లేదు. మంచిగా బస్సుల సంఖ్య పెంచి మంచిగా నడపక ఇలా మీరు చేయాపితే కూడా బస్సులు ఆపే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇది వాస్తవం. నాకంటే బాగా మీకే ఎరుక. ఇక మిగతా మాటలన్నీ మీకు తెలుసు. మా రైతన్నలు, రైతు బిడ్డలు చెన్నూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చినా మీరు చెప్పాలా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఎంబడినే చేస్తా, ఉరుకుండ్రి బ్యాంకుకు తెచ్చుకోండ్రి, నేను సంతకం పెట్టనే పెడితే మీ ఖాతాలో వడనే పడ్డాయి పైసలు. డిసెంబర్ 9 నాడు అన్నాడు. పడ్డాయా పైసలు? పడ్డాయా? 2 లక్షలు వినబడతలేదు సౌండ్. ఎండ ఉంది నాకు తెలుసు, కానీ వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదా? చెన్నూరులో మరి కోటీశ్వరుడు ఉన్నాడు కదా, ఇస్తలేడా పైసలు? ఆయన జేబు దులిపితే పడతాయి 2 లక్షలు. ఏం పాడైంది? ఇలా అల్కగా మీ ఖాతాలలో ఆయన జేబు దులిపితే మొత్తం నిండిపోతాయి, కానీ వేస్తలేరు. మరి అయినా కూడా మళ్ళీ గుద్దుదామా? వాళ్ళకే మళ్ళీ మొండి చేయికే గుద్దుదామా? మనకు మొండి చేయి ఇచ్చినాక కూడా మనం తెలివి తెచ్చుకోవద్దా? ఆలోచించుండ్రి. నెలకు 2500 ఇస్తా అన్నారు మా ఆడబిడ్డలకు. పడ్డాయా? ఒక్కలకన్నా పడ్డాయా? మీరు అవద్దని చెప్తున్నారు నాకు. కానీ ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్కి వచ్చి మొత్తం ఆడబిడ్డల ఖాతాలలో 2500 ఇష్టమని చెప్తాడు. మరి రాహుల్ గాంధీ అంత పెద్దోడు అవద్దని చెప్తాడా? చెప్పాడు. మీరే అవద్దని చెప్తాను. ఒక్క మాట, ఒక పని చేద్దాం. 2500 పడ్డ ఆడబిడ్డలందరూ రాహుల్ గాంధీ చెప్పినట్టు డబ్బన పైసలు పడితే మీరేమో చేయి గుర్తు గుద్దురు. పడనోళ్ళందరూ మంచిగా బ్రహ్మాండంగా ఈశ్వరన్న కారు గుర్తు గుద్దురు. పక్కనైగా ముసలోళ్ళకి 4000 అన్నారు. 4000 కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, కేసీఆర్ 2 ఇస్తే నేను 4 ఇస్తా అన్నాడు. పడ్డాయా ముసలోళ్ళకి పెన్షన్లు? కొత్త పెన్షన్లు కాదు. జనవరి నెల 2000 కూడా ఎగ్గొట్టినోడు, జనవరి నెల ముసలోళ్ళ కడుపు కొట్టినోడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టింది. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండ్రు, మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. అయినా తెలివి తెచ్చుకోకుండా, అయినా ఆలోచించకుండా 500 బోనస్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, తులం బంగారం వచ్చిందా? ఏంది వచ్చిందా? 1,50,000 పెళ్లిలైనాయి తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రేవంత్ రెడ్డి, నువ్వు 1,50,000 తులాల బంగారం బాకీ నువ్వు మా ఆడబిడ్డలకు యాది పెట్టుకో. నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు నీ ప్రభుత్వాన్ని. మీరు చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మిండ్రు కాబట్టే మీకు ఓట్లేసిండ్రు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం కాదు, నా కోసమో నేను ఏమని అనుకుంటాను, గీడిదాకా వచ్చినాం కదా అని చెప్పి మోమాటాని కోసం చేతులు తగురి. నిజంగా 5 నెలల కింద కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు శైలావట్టూరు. బరాబర్ ఇది ముచ్చట. గట్టే చెయ్యి అంటే మొండి చేయి కాదు, పిడికిలి. మొండి చేయి మా డేంజర్, పిడికిలి పక్కాన. ఇది ఏం అనుమానం లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అనుమానం లేదు. రైట్, ఇక చేయి దించురు. నేను చెప్తా కథ. ఏం లేదు, మీరు చేయవలసింది ఒకటే ఒక పని. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనిపిస్తుంది కదా, అనిపిస్తే మీరు ఒక్కటే పని చేయాలి. మీరు మాకు పెద్దపల్లిలో 2వ నంబర్ మీద, బ్యాలెట్లో 2వ నంబర్ మీద ఓటేయండి. మొత్తం తెలంగాణలో 10-12 ఎంపీ సీట్లు ఇయ్యండి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్కే ఎక్కువ పవర్ ఉంటుంది. ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర బుల్లెట్లు ఉండొచ్చు, కానీ మీ దగ్గర బుల్లెట్ కంటే పదునైన ఆయుధం బ్యాలెట్ ఉన్నది. పెద్ద పెద్ద గొప్ప కోటీశ్వర్లను కూడా కొట్టేతందుకు ఒక్కటే ఆయుధం, ఓటు. ఆ ఓటుతోని వేటయ్యండి. ఎవరైతే మోసం చేసినరో, ఎవరైతే అడ్డగోలు కార్యక్రమాలు చెన్నూరులో చేస్తున్నారో వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈశ్వరన్నకు బ్యాలెట్ లో 2వ నంబర్లో ఉన్నది కారు, బ్రహ్మాండంగా గెలిపియండి. ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తుంటే బాధ అనిపించింది. తమ్ముడు చెప్తున్నాడు సుమన్ అన్న, నా మీద కోపంతోని నేను శాంక్షన్ చేయించిన అని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టుకు ఇలా క్యాన్సిల్ చేయించిండన్నా అని అంటున్నాడు. నేనేమంటున్నా, నువ్వు గెలిచినావు సరే,
గెలిచినాక ప్రజల మనసు గెలవాలి కదా. గెలవాలంటే ఏం చేయాలి? తమ్ముడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే నీకు దమ్ముంటే, నీకు చేతనైతే దాన్ని పెంచు, 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. 2 పంటలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఉంటే 3 పంటలకు చేయి. మనసు గెలుచుకుంటే గట్ల గెలుచుకోవాలి.